SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి కడుపులోకి ఎలాంటి ఔషధాలు వాడుకొని సద్వినియోగం చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలి, అట్లే పైపూత మందుగా ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పైపూత మందుకు సంబంధించి అల్లపు రసము, అదేవిధంగా నువ్వుల నూనె, అల్లపు రసము, ఆవాల నూనె, అట్లే ఉల్లిపాయ రసము, నువ్వుల నూనె, అట్లే వెల్లుల్లిపాయలు, నువ్వుల నూనె, వెల్లుల్లిపాయలు, ఆవాల నూనె, కర్పూరము, ఇలాంటి వాటితో ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఈ పైపూతకు సంబంధించి ఆయిల్స్ తయారు చేసుకుని వాడుకోవాలో తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో తులసి ఆకు రసాన్ని ఉపయోగించి చక్కటి ఆయిల్ని ఎలా తయారు చేసుకుని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చో తెలుసుకోబోతున్నాం. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు, అంటే ఈ ఆయిల్ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 3. తులసి ఆకు రసము ఒక 100 ml తీసుకోండి. అట్లే ఆవాల నూనె బాగా నిదానంగా రాసుకోండి. తులసి ఆకు రసము 100 ml, ఆవాల నూనె 200 ml అంటే 200 ml, కర్పూరము 20 గ్రాములు. కర్పూరం అంటే ఉంట కర్పూరం కానీ హారత కర్పూరం కానీ మన ఇంట్లో ఏ కర్పూరం ఉంటే అది వాడుకుంటే సరిపోతుంది. కర్పూరం ఒక 20 గ్రాములు. ఈ 3 పదార్థాలను మనం ఎలాగా సద్వినియోగం చేసుకుని ఆయిల్గా తయారు చేసుకోవాలంటే, మొట్టమొదట ఆవాల నూనెని ఒక పాత్రలో తీసుకుని అందులో తులసాకు రసం కలిపేసేయండి. అంటే ఆవాల నూనెని తీసుకుని ఆవాల నూనెలో తులసాకు రసం కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద తులసాకు రసం అంతా ఎగిరిపోయి ఆవాల నూనె మాత్రమే మిగిలేట్లు సన్న మంట మీద మరిగించేసారనమాట. మనకి ఎలా తెలుస్తుందంటే, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, అంటే అది మరిగేటప్పుడు ఒక స్థాయికి వెళ్ళి ఆయిల్ తయారైనప్పుడు నురుగు రావడం మొదలవుతుంది అనమాట. అంటే శబ్దం పోయేసేసి నురుగు రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క మనం ఆ యొక్క మరిగించేటప్పుడు నురుగు రావడం మొదలవుతుందో, అంటే శబ్దం తగ్గిపోయి నురుగు రావడం మొదలవుతుందో, అప్పుడు పాత్రను క్రిందికి దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు 20 గ్రామ్స్ అంటే 20 గ్రాములు కర్పూరాన్ని అందులో కలిపేసేయాలి. కర్పూరాన్ని కూడా చేతలాగా నలిపేస్తే పొడి పొడిలాగా అయిపోతుంది అనమాట. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ పౌడర్ని ఆయిల్లో కలిపేసి మూత పెట్టేసేయాలి. చల్లారిన తర్వాత ఆ యొక్క ఆయిల్ని, నూనెను వడగట్టుకొని అంటే గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు ఈ యొక్క తైలాన్ని పైపూత మందుకి వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది. ఈ అవసరాన్ని బట్టి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఈ తైలాన్ని, తగినంత తైలాన్ని తీసుకొని మోకాళ్ళ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి. మరి బలవంతంగా కానీ మరి గట్టిగా కానీ మర్దన చేయకుండా సున్నితంగా మర్దన చేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల చాలా సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ పనిచేసి మోకాళ్ళ నొప్పులకు కారణభూతమైనటువంటి వివిధ అంశాలను నిర్వీర్యం చేసి మోకాళ్ళ నొప్పుల వల్ల కలిగేటువంటి బాధ, పోటు, సలుపు, నొప్పి, అసౌకర్యము, ఆ మోకాళ్ళ భాగంలో పట్టివేసినట్టు ఉండడము, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ ఈ యొక్క తులసిలో యూజినాలు, రోజ్వానిక్ యాసిడ్, ఎపిజిన్ను అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి అన్నమాట. మరి ఈ మోకాళ్ళ నొప్పి అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ నొప్పి ప్రాంతంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగినప్పుడే ఆ భాగంలో TNF ఆల్ఫా, సైటోకైన్స్, ఇంటర్లీకిన్స్, ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ యొక్క రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేతనే మనకి నొప్పి, పోటు, సలుపు, బాధ, ఆ భాగం అంతా వాపుగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి అన్నమాట. మరి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా ఉన్నటువంటి ఈ ఎపిజెన్ను, రోజ్వానిక్ యాసిడ్, యూజినాలు, ఈ యొక్క పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి. కాబట్టి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను నిరోధించి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి ఇలాంటి హానికారకమైన రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటిని కూడా నిర్వీర్యం చేసేందుకు ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ యొక్క తులసి రసంలో ఇతర అనేక రకాల రసాయన పదార్థాలు కూడా రక్త ప్రసరణకి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మోకాళ్ళ భాగంలో రక్త ప్రసరణ సజావుగా జరుగుతుందో అప్పుడు ఆ భాగంలో పోషక పదార్థాలు బాగా అంది, ఆక్సిజన్ బాగా అంది, ఆ యొక్క భాగములో ఆరోగ్య స్థితి నెలకొనేందుకు ఈ తులసి ఆకు రసంలో ఉన్నటువంటి మిగిలిన అనేక రకాల రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. అట్లే
ఆవ నూనె గురించి మనం ఆలోచించినట్లయితే ఆవాలలో లేదా ఆవ నూనెలో సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. అదేవిధంగా ఐసార్ హార్మోనిటిన్ అనేటువంటి మరొక రసాయన పదార్థం కూడా ఉంది. ఈ సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్లో ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలో తయారయ్యేటువంటి పదార్థాల ఉత్పత్తి నిర్వీర్యం చేయడమే కాకుండా ఆ పదార్థాల యొక్క శక్తి నిర్వీర్యం చేసేందుకు కూడా ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉన్నటువంటి సినిగ్రిన్, ఈ యొక్క ఆవాలలో ఉన్నటువంటి సినిగ్రిన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా రక్తనాళాల గోడలని సజావుగా చేసి రక్తనాళాలలో సజావుగా రక్త ప్రసారణ చేసి చక్కటి పోషకాంశాలు ఆ యొక్క మోకాళ్ళ భాగంలో అందేందుకు, మోకాళ్ళ జాయింట్లో బాగా అందేందుకు ఐసోహార్మేటిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. ఈ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పదార్థాలు మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపకరిస్తాయి. అంతేకాకుండా కర్పూరంలో క్యాంఫరాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ క్యాంఫరాల్ అనేటువంటి రసాయన పదార్థం కూడా నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడమే కాకుండా ఈ మిగతా రెండు పదార్థాల యొక్క శక్తిని మరింత ద్విగుణీకృతం చేసి మరింత శక్తివంతంగా, మరింత శీఘ్రంగా, మరింత త్వరగా పనిచేసేందుకు ఈ కర్పూరంలో ఉన్నటువంటి క్యాంఫరాలు అదేవిధంగా ఇతర పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. మరి ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటున్నాం కాబట్టి మూడు పదార్థాల యొక్క శక్తి అనంతంగా అద్భుతంగా పనిచేసి ఫలితాలు చాలా శక్తివంతంగా సమర్థవంతంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆ కండరాలలో ఉన్నటువంటి కణాలు దెబ్బతింటాయి. అదేవిధంగా ఎముకల్లో ఉన్నటువంటి కణాలు దెబ్బతింటాయి, కీళ్ళలో ఉన్నటువంటి కణాలు దెబ్బతింటాయి. ఈ విధంగా ఎక్కడ కణాలు దెబ్బతిన్నప్పటికీ ఆ కణాలను చైతన్యం చేసి సహజ స్థితికి తీసుకొచ్చేందుకు ఇందులో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆయిల్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మోకాళ్ళ నొప్పి ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మందిలో మోకాళ్ళు పట్టేయడం వల్ల విపరీతంగా బాధపడిపోతుంటారు. కారణం ఏంటంటే ఆ మోకాళ్ళ భాగంలో రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడము, అదేవిధంగా కొన్ని ఎంజైమ్స్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల ఆ మోకాళ్ళ భాగంలో పట్టేసినట్లు ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కండరాలు కూడా సంకోచ స్థితి నుంచి వ్యాకోచ స్థితికి వచ్చి, అంటే కండరాలు బాగా రిలాక్స్ అయిపోయి ఆ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరిగి ఆ నొప్పికి కారణభూతమైనటువంటి ఆ యొక్క సమస్యకు తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ యొక్క మూడు పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటుండడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మరి ఈ రోజుల్లో చాలా మందిలో, అంటే ప్రతి ఇంట్లో కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళు చాలామంది రోజు రోజుకు పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి మార్కెట్లో దొరికేటువంటి అత్యంత ఖరీదైనటువంటి తైలాలు వాడుకునే బదులు నేను చెప్పినట్లు ఈ విధంగా ఈ యొక్క పద్ధతిలో మనం తయారు చేసుకుని వాడుకున్నట్లయితే చాలా అద్భుతంగా పనిచేసి చాలా చక్కటి ఫలితాలు శీఘ్రంగా సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ ఔషధం కూడా మరి 6 మాసాలు లేక 1 సంవత్సరం వరకు మాత్రమే దాని యొక్క అద్భుతమైనటువంటి పనితీరు ఉంటుందన్నమాట. తర్వాత మరలా మనం ఔషధం తయారు చేసుకోవాలంటే మరలా ఈ విధంగా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటే చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నమాట. అంతేగాని ఒకటేసారి 3 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు, 2 సంవత్సరాలకు ఈ విధంగా ఎక్కువ ప్రమాణంలో తయారు చేసుకుని వాడుకోకుండా కొద్ది ప్రమాణంలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆయిల్ చాలా తక్కువ ప్రమాణంలోనే తయారు చేసుకునేటువంటి విధానం చెప్పాను కాబట్టి మరి మీకు ఎంత అవసరమైతే అంత తయారు చేసుకోండి. మ్యాక్సిమం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో 1 సంవత్సరం కంటే ఎక్కువ మాత్రం నిలువ ఉంచకుండా అది వాడుకునేదానికి ప్రయత్నం చేయండి. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.